నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు ఏదైతే వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగినటువంటి ఘటన చాలా ఘోరం. చాలా అందరూ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు, ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా. సో ఇప్పుడు జూబ్లీ బస్ స్టేషన్కి ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ రావడం జరిగింది. సో ఏదైతే శంకర్ గౌడ్ మృతికి అందరూ కూడా సంతాపం చెప్తా ఉన్నారు. పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యే విషయంలో మరి ప్రభుత్వం ఈరోజు చర్చలకు పిలిచింది. మరి చర్చల్లో మరి మంచి అంటే వీళ్ళకి ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందా, లేకపోతే దీన్ని జట్లం చేస్తారా ఏంటనేది ఇంకా తెలియదు. సో ఇప్పుడు కోదండరామ్ సార్తో మాట్లాడదాం. ఎందుకంటే మరి చనిపోయిన కుటుంబానికి, మృతుల కుటుంబానికి ఏమన్నా ఎక్స్గ్రేషియా ఇస్తారా, ఏ విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటారా అనేది అతనిలో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఈరోజు తెలంగాణ వచ్చిన కానించి అంటే సకల జనుల సమ్మె కానించి మనం చూసుకుంటే ప్రస్తుతం తెలంగాణలో దాదాపుగా అప్పుడు సకల జనుల సమ్మెలో కూడా ఆర్టీసీ అగ్రభాగాన్ని నిలిచింది. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి. సరే తెలంగాణ వచ్చింది, ఏర్పడింది, అంతా సవ్యంగా జరిగిపోయింది. ఈలోపు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా దాదాపు 30 నుంచి 40 మంది చావుల్ని చూస్తే కానీ కేసీఆర్ గారి మనశ్శాంతించలేదు. అప్పుడు కూడా ఎస్మా ప్రయోగించి వాళ్ళ మీద దాదాపు 1500 మంది మీరు ఉద్యోగుల్లో ఉండండి అంతా కూడా విధుల్లోంచి తొలగించే విధంగా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఈ ప్రభుత్వంలో కూడా, ఈ ప్రభుత్వం వచ్చాకన్నా బ్రతుకులు మారతారనుకుంటే ఇప్పుడు కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సార్ ఒక ఉద్యమకారుడిగా, ఎమ్మెల్సీగా మీరు ఏం చెప్తారు సార్? ఎందుకంటే ప్రజల పక్షాన్ని ఉండి పోరాడారు, ఇప్పటివరకు కూడా ఇంత వయసులో కూడా ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి వీళ్ళ పట్ల ఏ విధంగా మీ సానుభూతి తెలియజేస్తారు? ఇప్పుడు కూడా నేను కార్మికుల పక్షాన్నే ఉన్నా, కార్మికుల పక్షాన్నే మాట్లాడుతున్నాం కూడా. ప్రభుత్వానికి ఇప్పటికే నేను చెప్పినా కూడా నా అభిప్రాయము, ఇది న్యాయమైన డిమాండ్లు ఇవి, మీరు మాట్లాడాలి, చర్చలు చేసి పరిష్కరించాలనే మాట నేను మంత్రులకు, అధికారులకు చెప్తూనే ఉన్నా. అదృష్టం ఇవాళ నిన్న క్యాబినెట్ మీటింగ్ సమయానికి జరిగింది. ఇవాళ వెంటనే క్యాబినెట్ సబ్ కమిటీ వేసి చర్చలకు కూడా ఆహ్వానించారు. ఇవాళ ఇది జరిగిన కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్య అనేది చాలా బాధాకరం నిజంగా. అంటే దీన్ని మనం పూర్తిగా విడిగా చూసి ఏదో తక్షణం అక్కడ జరిగిన పరిణామాలకి ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోవటానికి లేదు. ఒక 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా ఏమైందంటే, యూనియన్ ఎప్పుడైతే రద్దు చేసిండ్రో కార్మికులు ఇక్కడ ఒక రక్షణ లేకుండా పోయింది వాళ్ళకు. ఆ రక్షణ లేకుండా పోవటం, దానికి తోడు విపరీతమైన పనిభారం పడ్డది కార్మికుల మీద. ఒక్కొక్కరు 2 డ్యూటీలు చేస్తున్న వాళ్ళని కూడా పరిస్థితి వింటున్నాం మనం. తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ డ్యూటీల కేటాయింపులు కూడా న్యాయసమ్మతంగా ఉండకపోవటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు కార్మికులు ఎదుర్కొంటున్నారు. మాట్లాడుకోవటానికి వేదిక లేకుండా పోయి, యూనియన్ ఉన్నప్పుడు అది వేరేగా ఉండేది. ఆ వేదిక లేకపోవటంతో ఏమైందంటే వాళ్ళు విలువిల్లాడిపోతున్నారు. ఆ నేపథ్యంలో జరిగినటువంటిది మొత్తంగా ఇక్కడి సమ్మె కూడా వెంటనే చర్చలు జరగకపోవటం, మొత్తం మీదనైతే ఇవాళ ఈ దురదృష్టకరమైన సంఘటన. కార్మికులకు మేము చెప్పేది ఏంటంటే, ఈ ఆత్మహత్యలు చేసుకోకండి, మేమంతా ఉన్నాము, ఖచ్చితంగా మీ పక్షాన్ని నిలబడ్డాం, మీకోసం మాట్లాడుతాం, చివరిదాకా మీకోసం కొట్లాడుతాం. కార్మికులకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలని మేము అడుగుతున్నాం. ఆ న్యాయాన్ని సాధించుకుందాం. కానీ ఆ పోరాటంలో మీరు బతికి ఉండాలి, గెలిచిన తర్వాత విజయోత్సవంలో కూడా మీరు భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాం. ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇది అందరం కూడా బాధ్యత తీసుకుంటున్నాం కార్మికుల సమస్యల పరిష్కారానికి. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా నిలబడి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. తెలంగాణ అంటే బలిదానాలు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కానీ చూస్తున్నాం సార్, గత ప్రభుత్వంలో బలిదానాలు జరిగినాయి, తెలంగాణ ఉద్యమం కోసం బలిదానాలు జరిగినాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కూడా బలిదానాలు అంటే ఇంక ఎక్కడ సార్, ఎక్కడ పోతాం? అంటే పక్క రాష్ట్రంలో అన్ని వాళ్ళకి అందరికి సవలతులు ఇస్తూ ఉంటారు, మన రాష్ట్రంకి వచ్చింది దరిద్రం ఏంటి సార్? ఇది నాకు అర్థం కాదు. ఇది అన్యాయమే. ఇది ఎందుకంటే అవగాహన లేకపోవటము, మరొకటం. మొత్తానికైతే ఈ సమస్య ఇట్లా నానబెడుతూ దాన్ని జటిలం చేస్తూ కాలయాపన చేస్తూ ఉండటం మంచిది కాదు. ఇది ఈ పార్టీకి పరిష్కారం కావాల్సింది. కీలకమైన డిమాండ్స్ ఉన్నాయి, 2, 3. ఆ కీలకమైన డిమాండ్సే
మరి ఇవాళ సీరియస్గా ఇవాళ దానిపైన ఒక చర్చ జరిగి పరిష్కారం వస్తుందనే విశ్వాసంతో ఉన్నాను. ఓకే. తప్పకుండా ఇవాళ జరగాలనే నేను మీరు కూడా చాలా సీనియర్, మరి మరి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సార్? ఇక ప్రతిసారి ముఖ్యమంత్రి గారికనే కాదు కదా, మంత్రులు ఉన్నారు సార్, కానీ మంత్రులు కూడా ఎలా మాట్లాడుతున్నారంటే వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి ఒక పార్టీకి ప్రేరేపితమయ్యి వాళ్ళు ఆడించినట్టు వీళ్ళు ఆడుతున్నారు అనేది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సాక్షాత్ ఎవరు పొన్నం ప్రభాకర్ గారే మాట్లాడారు సార్. ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ ఎవరైనా కానీ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే కార్మికులకు కడుపు మంట ఉంటే ఆందోళనకు దిగుతారు. ఆందోళనకు దిగినప్పుడు వెనుక చేరే వాళ్ళు అనేక మంది ఉంటారు. కాబట్టి అది విషయం కాదు. విషయం వెనకాల ఎవరున్నారనేది కాదు, వాళ్ళ సమస్య ఏందనేదే ప్రధానం కావాలి. ఆ సమస్య మీదే దృష్టి పెట్టి ఆలోచన చేసి ఒక పరిష్కారాన్ని వెతకాలి. కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరకదని కాదది. గద్దరూకనేది తెలంగాణలో ఏమున్నది, అలుముకుంటే అన్నీ మర్చిపోతారని. అంటే ప్రేమతో పిలిచి మాట్లాడితే అన్నింటికో పరిష్కారం దొరుకుతుంది. ఆ న్యాయంగా ఈ సమస్య ఇవాళ చర్చ చేసి పరిష్కరిస్తారనేది ఒక నమ్మకం అయితే నాకు కలుగుతుంది సార్. ముఖ్యంగా చూసుకుంటే సార్, మరి ఇక్కడ ఏదైతే వీళ్ళు డిమాండ్లు 32 డిమాండ్లు పెట్టారు సార్. అందులో మెయిన్ ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన మాటే కదా సార్, ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినాయే కదా. ఏది విలీనం చేస్తామనో, లేకపోతే మీరు యూనియన్ ఏర్పాటు చేసి పునరుద్ధరించడానికి నేను దగ్గరుండి నా చేతుల మీదుగా చేస్తానని చెప్పడం, పిఆర్సీలు కూడా ఇప్పిస్తానని చెప్పడం, ఇవన్నీ ముఖ్యమంత్రి గారే మాట్లాడి తీరా గద్దెనెక్కిన తర్వాత వీళ్ళు విస్మరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? అది కరెక్ట్ కాదు కదా. చేయాలి, హామీ ఇచ్చినప్పుడు అమలు చేయాలి. ఆ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా గుర్తు చేయటం, అవి అమలయ్యేటట్టు ప్రయత్నం చేయటం మా వంతు బాధ్యత. ఆ ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఓకే సార్, ముత్రి కుటుంబం పట్ల మీరు ఏ విధంగా సానుభూతి ప్రకటిస్తున్నాం? కోలా శంకర్ గౌడ్ గారికి సానుభూతి తెలియజేయటమే కాదు, వాళ్ళ కుటుంబానికి సంతాపం ప్రకటించటమే కాకుండా మరి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని, నిలబెట్టాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసుకుంటే ఏదైతే శంకర్ గౌడ్ మృతికి సంబంధించి కోదండరాం, ఎమ్మెల్సీ కోదండరాం గారు ప్రభుత్వంతో పొట్లాడైనా సరే కంపల్సరీ అతనికి కుటుంబానికి కానీ అతనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు అన్ని వసతులు మనం ఇచ్చేలాగానే ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. చర్చ సానుకూలంగా జరగాలి, అది కూడా ఆర్టీసీ ఉద్యోగులకు అనుగుణంగా వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గం ఎతికే విధంగా జరగాలంటూ కోదండరాం గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా మృతుని కుటుంబానికి ఏదైనా ప్రభుత్వం ఆదుకోవాలి, డెఫినెట్లీ దాన్ని ఆదుకునే విధంగా కూడా ప్రయత్నం చేస్తామంటున్నారు. కేవలం ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్లు ఏదైతే 4 ఉన్నాయి, ముందు దాని మీద చర్చ జరగాలి. 32 సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. ఇవి కూడా మొత్తం కంప్లీట్గా ఉద్యోగులకి ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలంటూ కూడా పార్టీలో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కోదండరాం సారే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా మరణాలను అనేది మనం ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. దయచేసి ఎవరు కూడా మీరు ఆవేశాలకు లోనయ్యి మీ ప్రాణాలను తెచ్చుకోకండి. కూర్చుని మాట్లాడితే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆ విధంగా ఆ దిశగా మనం ముందుకెళ్లాలని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో దయచేసి అందరూ కూడా గమనించాలి. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు కూడా దిగ్భ్రాంతికి లోను కాకండి, అనవసరంగా మీ ప్రాణాలను తెచ్చుకోకండి. పోరాడితే పోయేదేం లేదు, వచ్చేది బానిస సంఖ్యలు తప్ప. ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్తూ ఉండాలి, శాంతియుతంగా మన సమ్మెను కొనసాగిస్తూ ఉండాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.